మీరు మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌లో ఇన్‌కమ్ గనక డిక్లేర్ చేయకపోతే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి తెలీదనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలుస్తది. ఈ ట్రాన్సాక్షన్స్ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ భూతద్దం పెట్టుకొని మరీ చూస్తుందనమాట. అవేంటో చూద్దాం. హలో! నేను మీ సీఏ అజయ్ కుమార్. శాలరీ డీటెయిల్స్ క్లియర్‌గా అంటే ఈ పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్‌లో శాలరీ ఎంతొచ్చింది? ఎవరెవరి దగ్గర నుంచొచ్చింది? అనేది క్లియర్‌గా తెలుస్తుంది. తర్వాత బిజినెస్ రిసీట్స్ దాని మీద టీడీఎస్ ఏదైతే డిడక్ట్ అయి ఉంటుందో సో ఆ బిజినెస్ రిసీట్స్ క్లియర్‌గా తెలుస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ పర్చేస్ చేసినవి, మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేసినవి, షేర్స్ పర్చేస్ చేసినవి, సేల్ చేసినవి, ప్రాపర్టీ మీరు పర్చేస్ చేసినా, సేల్ చేసినా సో ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి తెలుస్తాయి. తర్వాత మీరు ఎఫ్‌డి తీసుకున్నారనుకోండి. ఎఫ్‌డి తీసుకున్నది, ఎఫ్‌డి మీద ఇంట్రెస్ట్ వచ్చింది, సేవింగ్స్ అకౌంట్స్ మీద ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో ఈ డీటెయిల్స్ మొత్తం క్లియర్‌గా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి తెలుస్తదనమాట. బీ అవేర్ అండ్ సో రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఓకే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెర్న్ మోర్. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.